ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ధనుసు రాశిలో జన్మించిన స్త్రీల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, అలాగే వారి యొక్క వ్యక్తిత్వం, ప్రేమ, దాంపత్య జీవితం, స్వభావ గుణగణాలు, అలాగే వారి యొక్క బలాలు బలహీనతలు ఏమిటో మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ధనుసు రాశి రాశి చక్రంలో 9వది. ఈ రాశికి అధిపతి గురువు. ధనుసు రాశిలో జన్మించిన స్త్రీలు సన్నగా, పొడుగుగా, విశాలమైన నుదురు, పొడవైన ముక్కు కలిగి ఉంటారు. వీరి మనసు చాలా నిర్మలంగా ఉండి నిష్కలమైన మనసుతో కల్లా కపటం లేకుండా మాట్లాడుతూ ఉంటారు. మిత్రులకు సహాయం చేయడానికి ముందుంటారని చెప్పాలి. మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారు ధనుసు రాశి స్త్రీలకు చెందినవారు. ధనుసు రాశిలో జన్మించిన స్త్రీలు మంచి రంగులో ఉంటారు. ప్రతి ఒక్కరూ వీరంటే ఇష్టపడతారు కూడా. రంగుకు తగ్గట్టుగానే వీరి స్వరూపం కూడా బాగుంటుంది. ఈ రాశి వారు అందరినీ కలుపుకొని పోతారు. ధనుసు రాశిలో జన్మించిన స్త్రీలకి ఆత్మగౌరవం, స్వయం ప్రతిపత్తి అధికం. స్వయం విషయాలు ఇతరులకు అవసరమైన వరకే తెలియజేస్తారు. స్వయం విషయాలలో ఇతరుల జోక్యం అంగీకరించరు కూడా. ఆధునిక విద్య, ప్రత్యేకమైన విద్యల పట్ల ఆసక్తి ఉంటుంది. వినూత వ్యాపారాల్లో రాణిస్తారు. మేధస్సుతో ఉన్నత స్థానానికి సాధిస్తారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కూడా వీళ్ళకి కలిగి ఉంటాయని చెప్పాలి. ధనుసు రాశిలో జన్మించిన స్త్రీలు ప్రతి విషయంలో కూడా నిజాయితీగా ఉంటారు అని చెప్పాలి. వీరు డబ్బును పెద్దగా ఇష్టపడరు. ఎప్పుడు చిరునవ్వుతో ఉండే వీరికి కోపం కూడా తొందరగా వస్తుంది. తమ గురించి తప్పుగా మాట్లాడడం వీరికి అస్సలు నచ్చదు అని చెప్పాలి. ధనుసు రాశి స్త్రీలు ఎప్పుడు ఇతరుల జీవితాలను మంచిగా మార్చడానికి పుట్టారని అనుకుంటారు. కొన్నిసార్లు వారు తమ అభిప్రాయాలను ఇతరులపై రుద్దడానికి కూడా ఇష్టపడరు. అధిక విశ్వాసం మరియు ఆలోచనలు, దృఢమైన ఆత్మగౌరవం ధనుసు రాశి స్త్రీలకు ప్రత్యేక లక్షణాలు ఇతరులను ఆశ్చర్యపరుస్తాయి కూడా. అయితే ఇతరులను నవ్వించడానికి, ఆత్మవిశ్వాసంతో వ్యవహరించడానికి కూడా, సంతోషంగా ఉండడానికి వారు భాగస్వామి వారికి కొత్త మార్గాలు చూపిస్తారు. ధనుసు రాశి స్త్రీలు సాహసం, వినోదం మరియు విశ్వసనీయత కలయిక. అందరితో స్నేహంగా మెలిగే వ్యక్తులు అని చెప్పాలి. అదే సమయంలో ఎవరికి తలవంచడం ఇష్టం అనేది ఉండదు. ధనుసు రాశిలో పుట్టిన వారికి అధిపతి గురుడు. అందువలన వీరి మనసు, బుద్ధి, ఆలోచనలు చాలా బాగుంటాయి. వీరు కార్యసాధనం కోసం ఎంత కాలమైనా సరే ఎదురు చూస్తారు. వీరికి ఓర్పు, సహనం అధికంగా ఉంటుంది. అలాగే వీరు ఉన్నట్టుగా మాట్లాడతారు. మనసులో ఒక మాట, బయటకు ఒక మాట వీరికి చేతగాని పని. ఏదైనా సరే నిరభ్యంగా, నిశ్చితంగా మాట్లాడతారు. ధనుసు రాశిలో జన్మించిన స్త్రీలకి దైవభక్తి, మదోపాసన మొదలైన విషయాలతో ఆసక్తి కలిగి ఉంటారు. ఆత్మ సాక్షిగా విరోధాలకు ఏమీ చెయ్యరు. పెద్దల పట్ల భక్తి, శ్రద్ధలతో కలిగి ఉంటారు అని చెప్పాలి. న్యాయము, ధర్మము, సహధర్మము ఇవన్నిటిని కూడా పరిగణించి తీసుకుంటారు. అవకాశం ఉండి సహాయం చేయలేదు అన్న నింద భరించలేని పరిస్థితి వీరికి వస్తుంది. అయితే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీరి కుటుంబంలో వీరితే పైచేయిగా ఉంటుంది. వీరి రాశిలో జన్మించిన స్త్రీలకి పైకి చూడడానికి గర్వంగా, గంభీరంగా, కఠినంగా ఉన్నట్టు కనిపిస్తారు. కానీ నిజానికి వీరిది చిన్నపిల్ల మనస్తత్వం అని చెప్పాలి. వీరు సున్నిత మనుషులు, కానీ చూడ్డానికి వీరి పర్సనాలిటీ వల్ల అలా కనిపిస్తారు. అలాగే 10 మందిలో ఉన్నప్పుడు వీరికి సిగ్గు, బిడియం ఎక్కువగా ఉంటాయి. వీరికి దయగుణం ఎక్కువగా ఉంటుంది. వీరి శక్తికి మించి దాన ధర్మాలు చెయ్యాలి అని అనుకుంటారు కూడా. వీరిలో ఉన్న ఒక గొప్ప లక్షణమే అని చెప్పాలి. ధనుసు రాశిలో పుట్టిన స్త్రీల గురించి ఒక మాటలో చెప్పాలి అంటే వీరు అద్దం లాంటి మనస్తత్వం అని చెప్పాలి. వీరు ఎదుటివారు ప్రేమిస్తే వీరు అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తారు కూడా, ఆరాధిస్తారు కూడా. అలాగే ఎదుటివారు వీరిని ద్వేషిస్తే మాత్రం వారిపైన అంతగా ఎక్కువగా ద్వేషాన్ని వీరు చూపిస్తారు.
అది జీవిత భాగస్వామి అయినా స్నేహితులైనా సరే. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు దాపరికం అంటూ ఏమీ ఉండదు కూడా. వీరికి ఇష్టమైన నమ్మకమైన వ్యక్తుల దగ్గర వీరు అన్ని విషయాలు పంచుకుంటారు కూడా. అలాగే వైవాహిక జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఒడిదుడుకులు వచ్చినా వీరి కుటుంబం కోసం సంఘం కోసం సర్దుకుపోయే గుణం వీరిలో ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి ప్రేమ వివాహాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. వీరు ప్రేమకు ప్రాధాన్యతను ఇస్తారు, ఆ ప్రేమకు కట్టుబడి ఉంటారు కూడా. అలానే వీళ్లకు ఎన్ని సమస్యలున్నా సర్దుకుపోయే స్వభావం కలిగి ఉంటుంది. ధనుసు రాశిలో జన్మించిన స్త్రీలు ఆధ్యాత్మికంగా ఉంటారు, నైతిక సానుకూల వ్యక్తులు. కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త ప్రదేశాలకు వెళ్ళడం, మరి సంబంధించిన ఉద్యోగాలు వంటి వాటిని ఇష్టపడే అవకాశం ఉంటుంది. జీవితంలో కొత్త విషయాలు నేర్చుకోవాలని తపన వీరికి ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత మార్కెటింగ్, పబ్లిక్ రిలేషన్స్, క్యాటరింగ్, రైటింగ్, ఎడిటింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించిన ఉద్యోగాలు వారికి అద్భుతంగా ఉంటాయని చెప్పాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి, ఉద్యోగం, వ్యాపార విషయాలలో మంచి అభివృద్ధి కలిగి ఉంటుంది. వీరు కష్టపడి పనిచేసే మనస్తత్వం కలవారు కూడా. అలాగే వీరికి ముందు చూపు ఎక్కువగా ఉంటుంది. ఏదైనా కానీ ఆచితూచి 1కి 10 సార్లు ఆలోచించి మంచి చెడు చూసుకొని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అలానే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు బాల్యంలో ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వీరి శారీరక శ్రమ కంటే కూడా మెదడుతో చేసే శ్రమ అనగా మానసిక శ్రమను ఎక్కువగా కోరుకుంటారు. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు కూడా ఎక్కువగా సాఫ్ట్వేర్ రంగాల్లో ఎక్కువగా ఉంటారు. అందువలన వీరికి ఒబిసిటీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వీరు శారీరక వ్యాయామాల మీద ఎక్కువ శ్రద్ధ చూపించవలసి ఉంటుంది. వీరు కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదల మీద ఎక్కువ శ్రద్ధ ఉంటాయి. కానీ వీరు శరీరం మీద కానీ ఆరోగ్యం మీద కానీ ఎక్కువ శ్రద్ధను చూపించరు. కాబట్టి మీరు ఆరోగ్యంపై తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ధనుసు రాశిలో జన్మించిన స్త్రీలు ఒత్తిడిని ఎక్కువగా తట్టుకోలేరు. చాలా వరకు ప్రశాంతంగా ఆనందంగా ఉండాలి అని అనుకుంటారు. తన చుట్టూ ఉన్నవారిని కూడా ఆనందంగా ఉల్లాసంగా ఉండాలని అనుకుంటారు, కోరుకుంటారు. అలాగే వీరి మీద షరతులు పెడితే అస్సలు తట్టుకోలేరు. వీరు కుటుంబ సభ్యులైన జీవిత భాగస్వామిని కానీ స్నేహితులు కానీ షరతులతో కూడిన జీవితం అస్సలు వీరికి నచ్చదు అని చెప్పాలి. వీరు స్వేచ్ఛ స్వాతంత్రాలను ఎక్కువగా కోరుకుంటారు. ఎవరి కోసం వీరు అలవాట్లు ఆచారాలు మార్చుకోలేరు కూడా. వీరి చుట్టూ ఉన్న వాతావరణం వ్యక్తులపైన ఒక కన్నేసి ఉంచుతారు. తనతో మాట్లాడుతున్న వ్యక్తులను నిశీలితంగా గమనిస్తారు కూడా. దీంతో వారు ఎలాంటి వారు, వారి మనస్తత్వం ఎలాంటిదో ఈజీగా వేయగలిగే శక్తి వీరికి ఉంటుంది కూడా. ధనుసు రాశిలో జన్మించిన స్త్రీలు ఎక్కువగా కష్టపడతారు. కానీ వీరు పడిన కష్టానికి ఎదుటివారు గుర్తించాలని కోరుకుంటారు. ఎవరైనా మీరు చాలా కష్టపడ్డారు అని చెబితే చాలు వీరు చాలా సంతోషపడిపోతారు. వీరికి ప్రోత్సాహంగా ఉంటుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామి కానీ కుటుంబ సభ్యులు కానీ వీరికి ప్రోత్సాహాలుగా అందించాలి. దీనివల్ల వీరు మరింత కష్టపడడానికి సిద్ధంగా ఉంటారు అని చెప్పాలి. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు లౌక్యం తెలియదు. అంటే మనసులో కుళ్ళు కుతంత్ర లాంటి ఆలోచనలు వీరికి తెలియదు. అలాంటివంటే నచ్చదు కూడా. అలాగే వీరికి జాలి దయ అధికంగా ఉంటాయి. వీరు ఇతరుల తప్పును క్షమించేస్తారు. వీరి కోపం మంచులా కరిగిపోతుంది. కానీ ఒక్కొక్కసారి కోపం వస్తే మాత్రం వీరిని ఆపడం ఎవరి వల్ల కాదు. వీరి తన భర్త కంటే ఆర్థిక స్థానంలో ఉంటే భర్తను మంచి గౌరవ మర్యాదలు ఇస్తారు. సమాజంలో వీరికి ఎక్కువగా విలువను ఇవ్వాలని కోరుకుంటారు కూడా. ధనుసు రాశిలో జన్మించిన స్త్రీలకు జ్ఞానం తెలివి ఎక్కువగా ఉంటాయి. వీరు చిన్నతనం నుంచి విద్యలో మొదటి స్థానంలో ఉంటారు. మంచి జ్ఞానవంతులుగా ఉంటారు. వీరికి తెలివితేటలు అత్యధికంగా ఉంటాయి. కాబట్టి వీరు ఏ విషయంలో గురించినైనా సరే మాట్లాడగలుగుతారు. వాగ్దానం చేసి అలా మాట్లాడతారు. అన్ని రకాల మీద వీరికి అవగాహన అనేది ఉంటుంది. ఉదాహరణకు విద్యా రంగం, రాజకీయ రంగం, సినిమా రంగం,
క్రీడా రంగం, ఇలా ఏ రంగం గురించి అయినా సరే వీరికి ఒక పట్టు అనేది ఉంటుంది. ఈ ధనుసు రాశిలో జన్మించిన స్త్రీలు తమ సంతానాన్ని ఎంతో ప్రేమగా, బాధ్యతగా తీర్చిదిద్దుతారు అని చెప్పాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఎదుటివారిని ఎంతోగా ప్రేమిస్తారు, ఆరాధిస్తారు. అలాగే వీరి శత్రువులు అంతే ద్వేషిస్తారు కూడా. వీరికి కోపం వస్తే అదొక ప్రళయంగా ఉంటుందని చెప్పాలి. అలాగే ధనుసు రాశిలో ఎక్కుపెట్టిన బాణం వదిలితే అది ఎలా అయితే చొచ్చుకుపోతుందో అలాగే వీరి మాటలు ఎదుటివారి మనసులో ముద్ర పడిపోతూ ఉంటాయి. అంత కఠినంగా వీరు మాటలు అనేవి ఉంటాయి. వీరు శత్రుత్వం చాలా ప్రమాదకరమని చెప్పాలి. ఎదుటివారు ఏమనుకుంటారో అని ఆలోచించుకోకుండా మనసులో ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్టు వారికి చెప్తారు అని చెప్పాలి. అలాగే వీరు నీతి న్యాయబద్ధంగా బతకాలనుకుంటారు. మొత్తం మీద ధనుసు రాశిలో గల స్త్రీలు ఒక బాధ్యత గల కూతురిగా, తల్లిగా, భార్యగా సమాజంలో పేరు ప్రతిష్టలను పొందుతారు. ధనుసు రాశిలో జన్మించిన స్త్రీలకు ఇల్లు, పిల్లలు, జీవిత భాగస్వామి అన్న వీరికి వెనలేని అనురాగం, పిల్లలతో ఆటపాటలతో గడపడానికి ఎప్పుడు కూడా ఇష్టపడుతూ ఉంటారు. అయితే స్నేహితులను తమ పిల్లలుగా భావించి వారిని దగ్గరకు తీస్తారు కూడా. అలాగే వీరిలో ఉన్న గొప్ప లక్షణం ఏమిటి అంటే ఏదైనా ఎవరైనా చెప్తుంటే అది మొత్తం ఇన్నాక మాత్రమే వీరి అభిప్రాయాలు అనేవి చెప్తూ ఉంటారు. మధ్యలోకి వెళ్ళిపోయి వారికి అడ్డపడరు. అలాగే పెద్దవారి పట్ల వీరికి అమితమైన గౌరవ మర్యాదలు కూడా ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులకు ఎక్కువ విలువను, ప్రాధాన్యతను కూడా ఇస్తారు. ధనుసు రాశిలో జన్మించిన స్త్రీలకు స్వభావం అంటే ఎదుటి వ్యక్తి చెప్తున్న మాటలు పట్టించుకోకపోవడం అనేది పెద్ద బలహీనతతో ఉంటారు. ఈ గుణాన్ని గనక జయిస్తే వారికి తిరిగే ఉండదు. వీరి జీవిత భాగస్వాములు నిజంగా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. వారి ఆశయాలను సత్కృతంగా చేయడానికి వీరు ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. వీరి దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగిపోతూ ఉంటుంది కూడా. అలానే మీ కుటుంబం ఇంటి వాతావరణానికి సంబంధించి ధనుసు రాశికి సంబంధించిన జాతకం 2025 ఈ సంవత్సరం ఆనందంతో గడిచిపోతుంది. చిన్న విహారయాత్రలు ముఖ్యంగా మతపరమైన లేదా ఆధ్యాత్మిక ప్రదేశాలకు శాంతి సామరస్యాన్ని పెంపొందించడంలో సహాయపడతాయి. కొంతమంది దూరపు బంధువుల నుంచి మంచి కొన్ని సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ కుటుంబం ఐక్యంతో డోకా అయితే మీకు ఉండదు. ఒకరితో ఒకరు నిజాయితీగా ఉండడం వాటిని అధిగమించడంలో సహాయపడుతుంది. సానుకూలంగా ఉండడం, ఒకరిని ఒకరు ప్రోత్సహించడం ద్వారా మంచి శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారు. ఈ సంవత్సరం సగంలో మీ కుటుంబ జీవితానికి మరింత సమతుల్యంగా కనిపిస్తుంది. కానీ ఇప్పటికీ కొన్ని అపార్థాలు ఉంటాయి. వాటిని ఓపికగా క్రమబద్ధీకరించాలి. మీ శారీరక, మానసిక ఆరోగ్యం ఈ సంవత్సరం మంచి స్థితిలో ఉంటుంది. భవిష్యత్తులో ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఉండవు. కాబట్టి సానుకూల దృక్పథాన్ని కొనసాగించండి. 2025లో కొన్ని ముఖ్యమైన గ్రహ సంచారాలు ధనుసు రాశి వాళ్ళు ఈ సంవత్సరంలో సంభవించే కొన్ని ముఖ్యమైన గ్రహ సంచార మార్పులు ధనుసు రాశి వారి జీవితంలో అనేక అంశాలు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ 2025లో బృహస్పతి మార్పుల కారణంగా మీ కెరియర్, వ్యాపారం, వ్యక్తిగత జీవితం, సంపద, శారీరక శ్రేయస్సుకు గమనీయమైన ప్రయోజనాలు వస్తున్నాయి. మరొక ముఖ్యమైన గ్రహం శని మార్చిలో మీ 3వ ఇంటి నుండి మీ 4వ ఇంటికి మారడం వల్ల మీ కుటుంబ జీవితం, ఇంటి వాతావరణంపై ప్రభావం చూపుతుంది. ఇది మీ కెరియర్కు స్థిరతత్వాన్ని ఇస్తుంది అని చెప్పాలి. ఇంకా రాహు మేలో మీ 4వ ఇంటి నుండి 3వ ఇంటికి రానున్నాడు. ఈ మార్పులు మీ ఆర్థిక లాభాలకు, ముఖ్యంగా మార్కెటింగ్, సేల్స్ రంగాలలోకి స్థానికులకు మంచి శుభవార్త అయితే ఉంది. కానీ ఇది మీ తోబుట్టులతో విభేదాలు కూడా సృష్టించరావచ్చు. అలానే ధనుసు రాశి వారికి జ్యోతిష పరిహారాలు మీ సంబంధాలు మెరుగుపడాలి అంటే ముఖ్యంగా మంచం దగ్గర మీరు కొన్ని వస్తువులు ఉంచాలి. ప్రతి శుక్రవారం రోజు కూడా మీ స్థానపు నీటిలో కొన్ని చుక్కల రోజువారీని వేసుకొని స్నానం చేయండి. అలానే ప్రతిరోజు పూల సువాసన గల పర్ఫ్యూమ్ని కూడా వాడండి. అలానే ధనుసు రాశి వారు ఎల్లప్పుడూ ధన ఆకర్షణ కోసం పర్సులో దాల్చిన చెక్కను వ్యాలెట్లో ఉంచండి. పడక గదిలో మీ మంచం పైన నెమలి ఈకలను కూడా ఉంచండి. అలాగే ఇంటి మొత్తం తేలికపాటి గంధపు సువాసనను ఉపయోగించండి.
ఇలా చేస్తే మీకు ఈ 2025 సంవత్సరం చివరి నాటికి ప్రణాళికలు అమలు చేయడానికి, ప్రాజెక్టులలో ఏ రంగంలోనైనా సరే సానుకూల వేగాన్ని కొనసాగించడానికి పుష్కలమైన గ్రహ మద్దతులో మీకు అదృష్టం వరిస్తుంది. అయితే ఏకాగ్రత ముఖ్యం. క్రమశిక్షణ, స్వయం అవగాహన ప్రాధాన్యతను ఇవ్వండి. ధనుసు రాశి వారు బలహీనతను గుర్తించండి. కష్టపడి పనిచేయడం, సహనం చాలా అవసరం. ఇవే చివరకు విజయానికి మీకు దారితీస్తాయి. విన్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.